రైతు రుణమాఫీకి సంబంధించిన విషయమై జైరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 3 విడతలుగా రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగిందని, కొంతమంది రైతులకు కొన్ని సాంకేతిక లోపాల వల్ల రుణమాఫీ కాలేదని, ఇంకా కొంతమంది రైతులకు కుటుంబ వివరాలు సరిగా లేనందువల్ల రుణమాఫీ జరగలేదని, వ్యవసాయ శాఖ అధికారులు రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరిస్తున్నారని, రోజు ఎంతమంది వివరాలు లభ్యమైతే అంతమందికి రుణమాఫీ చేయిస్తున్నామని, కానీ టీఆర్ఎస్ నాయకులు కొంతమంది మీకు రుణమాఫీ కాదంటూ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జైరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహారెడ్డి, అక్బర్ హుస్సేన్, సీనియర్ నాయకులు నరసింహులు, ఎస్సీసెల్ టీపీసీసీ వైస్ చైర్మన్ భీమయ్య, సుభాష్ రెడ్డి, ఉపాధ్యక్షులు నాగిశెట్టి, మల్లారెడ్డి, ఇమాం పటేల్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులందరూ కూడా మేలు చేసే విధంగా రుణమాఫీ విడతల వారీగా చేసుకుంటూ వస్తున్నారు. 1 లక్ష రుణమాఫీ, 1.5 లక్ష రుణమాఫీ, అదే 2 లక్షల రుణమాఫీ వరకు అయినాయి. కొంతమందికి సాంకేతిక లోపం వల్ల కొంతమందికి కాలేకపోతే కుటుంబం యొక్క వివరాలు సేకరించి చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 2 లక్షల లిస్ట్ కాకుండా మరికొంతమందికి కూడా ఈరోజే రిలీజ్ చేయడం జరిగింది. కుటుంబ రికార్డులు ఎవరైతే వాళ్ళ మొత్తం సేకరిస్తారో, ఎట్లెట్లా సేకరిస్తారో ఆ విధంగా విడుదల చేసుకుంటూ వస్తున్నారు. 2 లక్షల కన్నా పైన ఉన్నాయి మాత్రం కొద్దిగా మిగతా అమౌంట్ కట్టుకుంటే 2 లక్షల వరకు గవర్నమెంట్ చేస్తామని ఏదైతే చెప్తున్నారో మా మంత్రులు, అది చేయడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. అధికారులు కూడా చెప్తున్నారు, వివరాలు మీ కుటుంబ వివరాలు అందిస్తే ఎక్కువ మొత్తంలో లోన్లు ఉంటే అవి ఒక కుటుంబానికి చెందిన 2-3 పేరు మీద ఉంటే ఒకరికి మాత్రమే అవుతుంది, దానికి సంబంధించిన వివరాలు కావాలని అడుగుతున్నారు. ఆ విధంగానే ఈరోజు కూడా కొంతమందికి రుణమాఫీ చేయడం జరిగింది. ఇదే విధంగా రోజు కొన్ని అప్డేట్ అయితేనే ఉన్నాయి. 15-20 రోజుల్లో మొత్తం కావడానికి అవకాశం ఉంది. కానీ ఈ రుణమాఫీ మీద కొంతమంది టీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చగొట్టి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంత మాత్రం సమంజసం కాదు. రైతు సోదరులందరూ కూడా మీరు ఒకటే గమనించాలి, 10 సంవత్సరాల కాలంగా 1 లక్ష రుణమాఫీ చేస్తామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం 1 రూపాయి కూడా ఎవరికి చేయలేదు. ఏదైతే ఉన్నదంటే కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇప్పుడు చూసినట్లయితే ఎవరు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎవరైతే నిజాయితీ ఉంటారో వాళ్ళు నిర్భయంగా గుండెల మీద నిద్రపోతున్నారు. గుండెల మీద చేసుకొని నిద్రపోయే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది. మరి అపోజిషన్ పార్టీ ఎవరైతే రెచ్చగొడుతున్నారో దానికి ఏ రైతు సోదరులు కూడా ఎవ్వరు కూడా రెచ్చిపోవద్దని మనవి చేస్తూ మరి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.